రైట్. మీరు మంత్రాలు చాలా గొప్పవని చెప్పారు కదా! మరి మీ లైఫ్‌లో మంత్ర సాధన ద్వారా మీరు పొందిన గొప్ప శక్తి గాని, అనుభూతి గాని ఏదన్నా ఉందా? చెప్పగలరా మాకు? అసలు ఈ రోజు ఇలా కూర్చొని మాట్లాడుతున్నానంటే మంత్రమే గదండీ! ఓకే. అసలెవరు హరిత? కరెక్ట్. ఎక్కడి నుంచొచ్చా నేను? సూపర్. నేనొక చాలా పల్లెటూరులో పుట్టొచ్చానండి. చాలా హ్మ్. చిన్న పల్లెటూరు. హ్మ్. నాకు తెలిసి మా ఊర్లో ఒక 100 ఇళ్ళుంటాయేమో. అంత చిన్న పల్లెటూరు మాది. హ్మ్. పుట్టాను నేను. ఎక్కడండి మీ ఊరికి గూడా మంచి అద్దెస్తుంది. ఎక్కడ మీ ఊరు? యనమదల అంటారండి. అచ్చా! నూజివీడు పక్కన. అచ్చా! అచ్చా! నూజివీడు అంటే తెలుసు. మా ఊరు పేరు అందరికి అసలు తెలుసు. ఎవరికీ ఆ! తెలీదు. ఆ! కృష్ణా డిస్ట్రిక్ట్‌లో పుట్టా. ఓకే. బట్ ఇక్కడ కృష్ణా డిస్ట్రిక్ట్ అంటే మహామహులు పుట్టిన జిల్లాలోనే పుట్టారు. సో, సూపరు. 10థ్ వరకే అక్కడున్నానండి. ఓకే. తర్వాతంతా వలసే. ఓకే. మేం హైదరాబాద్ మన హైదరాబాద్. భాగ్యనగరంలో నా జీవితం. ఇదే నా ఓకే. గడ్డ అని నమ్మా. ఎందుకంటే ఇదే నన్ను పెంచింది. ఇదే యెస్. పోషించింది కాబట్టి ఇదే నా గడ్డ అని నమ్మా. సూపర్. సో, తెలంగాణ అంటే తెలంగాణ, ఆంధ్ర అంటే ఆంధ్ర. అది. బట్ కాతే నాకు తెలంగాణ అంటేనే మీకు ఎక్కువ 2 రాష్ట్రాల మోజెక్కువ. పౌరసత్వాలున్నాయండి. ఉన్నాయి. ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ విశ్వాసంగా ఇక్కడ ఉంటాను. గ్రీన్ కార్డ్ గూడా వచ్చేసింది. అయితే పుట్టాం గదండీ! పెరిగాం. కర్మ ఉందని చిన్నప్పటి నుంచి నమ్మాను. దైవం, ధర్మం ఉంది నమ్మాం. కట్టుబడి ఉండాలనుకున్నాను. చాలా ఎప్పుడు ఎవరి దగ్గర చేయి జాచడం, మోసం చేయకుండా ఉన్న దాంట్లో బతుక్కుంటొచ్చా. నా బలం ధర్మం అని నాకు అర్థమైంది. హ్మ్. దైవం అని అర్థమైపోయింది. దాంతో దాన్నే పట్టుకున్నా గట్టిగా. సూపర్. సో, కొన్ని సార్లు అసలు చేయకుండా ఉంటానా అంటే డెఫినిట్‌గా చేసుంటా. చిన్న చిన్నవి పెద్ద పెద్దవి కాకపోయినా చేసుంటా. తెలిసి తెలవక కొన్ని చేసుంటాం. తెలిసి కూడా చేసుంటా కొన్ని సార్లు. చేసుండొచ్చు. అందులో యెస్. అసల నేనేమి మొహమాటం, అబద్ధాలు అవును. అసలు అవును. అబద్ధం అనేది ఆడకూడదని చిన్నప్పుడే డిసైడ్ అయిపోయానండి. ఫిక్స్. ఆ! ఎందుకంటే అదేదో అంటే గొప్పగుండాలని కాదు. యథార్థవాది లోక విరోధి అంటారు గదండీ బాబు! ఎట్లా తట్టుకుంటున్నారు నిజం చెప్తూ ఎంజాయ్ చేస్తున్నా. సీరియస్‌గా. ఫిక్స్ అయిపోయి ఉన్నా గదా! ఆ! అంగీకరించాను. అలవైకుంఠపురంలో మనోడికొచ్చినన్ని కష్టాలొచ్చుండాలి మీకు. అయ్యో! మా ఊర్లో పెద్ద పెద్ద గొడవలు. నేను అవునా? చాలా అసలు ఒక కామెడీ క్యారెక్టర్ అయిపోయాను నేను ఒకప్పుడు. ఓహ్! చిన్నప్పుడే. ఆ! నిజాలు మాట్లాడేయటం వల్ల యుద్ధాలు జరిగాయి. అంతే గదా! ఆ! ఇంక అమ్మా నువ్వు నిజాలు దాయి, అబద్ధాలు చెప్పడం ఇష్టం లేకపోతే నిజాలు దాయి నిజం అంటే, చెప్పకు. ఓహో! నిజాలు దాయొచ్చు అని అచ్చా! ఆ! కొన్నిసార్లు నిజాలు దాస్తాను. తప్ప అబద్ధాలు చెప్పను. అంటే ఎందుకు చెప్పనంటే ఒకటి ధర్మం కంటే ముందు కరెక్ట్. నేను గుర్తుంచుకోలేను అనేది నాకు అర్థమైంది. హ్మ్. నేనే దొరికిపోతాను. ఒకటి ఆడామనుకోండి మళ్ళీ దానికి 10 ఆడాలి. ఎందుకండి ఇంత కరెక్ట్. కాంప్లికేటెడ్ సిస్టము? అందరికి ఇదే చెప్తానండి. హ్యాపీగా నిజం చెప్పండి. తింటే తిట్లు అప్పుడు తింటాం. అర్థం కానీ చేసుకుంటారు. భార్యకి చెప్పలేం గదండీ! చేయమాకండి. అంటే అప్పుడు తెలియక చేస్తాం గదా! జీవితాంతం రక్తం తాగుతారు గదండీ! అదే మీరు ఆ నమ్మకాన్ని ఇవ్వండి. ఆ అచ్చచ్చ! అండర్‌స్టాండింగ్ ఓకే. ఇవ్వండి. ఓకే. చాలా బావుంటది. అర్థం చేసుకొని ప్రాణం హ్మ్. చేస్తే బావుంటదండి. ఓకే. అంగీకరిస్తారు. అర్థమయ్యేలాగా ఇంగ చెప్పాలి. అంతేనండి. సమయం అవును. పడతది. అది. అది. కానీ ఒక్కసారి అంగీకరిస్తే మీ లైఫ్ ఎంత ఇంకా ఈజీ లైఫ్ అయిపోతదండి. అద్భుతంగా ఉంటది. అవును. ఇప్పుడు చాలా మంది తాగే విషయం వాళ్ళ ఇంట్లో తెలీదు. కొన్ని అవును. తెలీవు. అవును. అది పక్కన పెట్టేస్తే చిన్న చిన్నవి కూడా దాయొద్దు. ఆ! అర్థమయ్యేలాగా చెప్పండి. స్వేచ్ఛగా బతకండి. ఓకే. భయపడుతూ బతకొద్దు. బంధాలు డిస్టర్బ్ అవుతాయి. ఓకే. నేను ఎదవా అని నేను మీకు చెప్పాననుకోండి మీకు ఓకే. ఎవరో వచ్చి చెప్తే ఓకే కాదు. అసలప్పుడు ఇంకా చాలా షాకింగ్‌గా ఉంటది. నేను ఇదే చెప్తా. ఆ! ఫస్ట్ నా ఫ్రెండ్స్‌ని నువ్వు ఏదన్నా చేస్తే ముందు నువ్వే నాకు చెప్పేయి. ఆ! ఐయామ్ ఫైన్ నేను తీసుకుంటా. అంతే. వేరే వాళ్ళు చెప్తే కొంచెం ఇబ్బంది అవును. అనిపిస్తది. కరెక్ట్. అర్థం చేసుకుంటాం గానీ ఇబ్బంది అనిపిస్తది ఎందుకు అవును. అని. అవును. సో అట్లాగా అబద్ధాలు అనేది ఆడకపోతేనే మంచిదండి ఉత్తమము. హ్మ్. అలాగా ధర్మాన్ని పాటించామండి. మంత్రం నేను ఎప్పుడైతే నాకు మంత్రం నీడెడ్ అని ఒక వయసప్పుడు అనిపించిందండి. హ్మ్. అంటే వెరీ క్రిటికల్ క్రూషియల్ పొజిషన్. ఓకే. అన్నీ కోల్పోయా జీవితంలో. ఆ! నాకే ఒక సెన్స్ వచ్చింది. ఇప్పుడు నీకు మంత్రం కావాలి అని ఎవరు చెప్పలేదండి. ఓహ్! భగవంతుడే ఏమో పుణ్యం వల్ల చెప్తే నాకు రైట్. గురువు కావాలి అని అన్వేషించాను. హ్మ్. ఎవరు నాకు మంత్రం ఇచ్చే గురువు అంతే కావాలి గదా! అవును. అని గురువు దగ్గరికి అన్వేషణలో నాకు నిజంగా అప్పుడు ఏం చేశానంటే ఓకే ఇద్దరు ముగ్గురిని అడిగా నా ప్రపంచం చిన్నదండి. హ్మ్. సరే ఎవరు లేకపోతే ఈశ్వరుడే గురువుగా నువ్వు అనుకొని నువ్వేదైతే మంత్రం చేయాలనుకుంటున్నావో ఆ గురువు ఆయన దగ్గర పెట్టి నువ్వే గురువు అనుకొని మంత్రం చేయొచ్చు అని చెప్పారు. ఓహ్! మాకు శర్మ గారని ఆయన ఎక్కువ నేను వెరీ గుడ్. ఆ! పురోహితులు. ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి ఆయనే ఫాలో అవుతా. అనగానే సరే ఇప్పుడు మరి ఏ మంత్రం చేయాలి? దాని గురించి మళ్ళీ అన్వేషించా. సరే అన్వేషించి ఒకళ్ళు చెప్పారు గాయత్రి మంత్రం అంటే ప్రొటెక్షను. హ్మ్. ఇప్పుడు నువ్వు చాలా వీక్‌గా ఫీల్ అవుతున్నావు అవును. గదా! హ్మ్. అని చెప్పేసి చెప్పగానే ఓకే అని కాగితం మీద రాసుకొని శివాలయానికెళ్ళి మా శర్మ గారితో అక్కడ పెట్టి పూజ చేయించుకొని హ్మ్. ఇంకేముంది మంత్రం తీసేసుకున్నా అని కూర్చొని చాలా సీరియస్‌గా చదవటం మొదలుపెట్టా. నేను నమ్ముతున్నాను గదండీ! చిన్నప్పటి నుంచి నేను అవును. ఏదో కారణ జన్మురాలని నమ్ముతున్నా అవును. గదండీ! 2 రోజులండి. గాయత్రి మంత్రం చేస్తే నాకు గురువు దొరికేశారు. హ్మ్. అంటే గురువులే మనల్ని ఎంచుకుంటారులెండి. మనమెవరం గురువుని ఓకే. ఎంచుకోవటానికి గాని. ఓకే. ఆ! సిద్ధేశ్వర భారతీనంద స్వామి. ఓహ్! మొట్టమొదట గురువు నాకు. ఆయన దగ్గరికెళ్ళా. 2 రోజులు. 5వ తారీఖున మొదలుపెడితే 7వ తారీఖు గురువు దగ్గరికెళ్ళా. ఆ! అంటే ఎంత అదృష్టం ఉండాలండి 2 రోజుల్లో నిజం. అమ్మ నాకు మార్గం చూపించిందంటే అది నా గొప్పతనం గాదు. మంత్రం గొప్పతనం. ప్యూర్ హార్ట్. రైట్. ఏదైతే నా ధర్మం, నా స్వచ్ఛమైన మనసు, నా కరెక్ట్. ఉద్దేశం
మార్గాన్ని చూపిస్తాయి. అవును. ఇవి క్లారిటీగా ఉంచుకోవాలంట. గురువు గారి దగ్గరికి వెళ్ళాను, చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. అంటే ఇప్పుడు మీరు గురువు, నేను శిష్యులు. దిస్ ఇస్ హౌ ఐ టాక్ అండి. వావ్! నేను ఎంతైనా ఈ జనరేషన్ అంతే కదా, అంతే అమ్మాయిని కదా. కదా, అంటే అవును, జంజీ అవును. కాదులే, అదే. బిఫోర్. అమ్మా, అనగానే ఆ టాపిక్ మాట్లాడాలి యాక్చువల్‌గా. అనగానే గురుగారు మంత్రం చెప్పిన తర్వాత హ్మ్. నాతో ఒక సమస్య అండి. ప్రతిదీ క్లారిటీ కావాలి, లేదంటే చేయను. అచ్చా! ఓహ్! నా ఓకే. అదృష్టం ఏంటంటే గురువు గారి దగ్గర నాకు పూర్ణానంద స్వామి గురువు గారు నాకు ఇచ్చిన ఇంకొక వరం. వావ్! ఎందుకంటే గురువు అన్ని సార్లు అంతే అవైలబుల్ కదా, ఉండరు కదండి. ఉండరు కదా. అవును. ఇంకా ఆ స్వామిని ఏదైనా ఉంటే అన్నారు, మనకి పుస్తకాలు అవన్నీ ఇస్తారు కదా, చదివేసిన దాంట్లో లేని 1000 డౌట్లు వచ్చి ఉంటాయి. ఆ! కూర్చుంటే డౌట్, నుంచుంటే డౌట్, అద్దెనాలా ఇద్దెనాలా, అట్లా కూర్చోవాలి ఇట్లా కూర్చోవాలి, ఇప్పుడు నేను కాలు చాపొచ్చా కాలు చాపకూడదా, ఆ! కళ్ళు తెరవాలా కళ్ళు అసలు ఎన్ని ప్రశ్నలు దాడంటే ఆ! ఎంత గొప్ప మహానుభావుడు అంటే ఆయన. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పేవాడు. ఆ! నాకున్న చెప్తున్నా కదా, నాకు అదే, అదే, ప్రకృతిలో అవును. నేను బాగా అంతే. హ్మ్. హ్మ్. చెప్తే అవన్నీ అర్థం చేసుకున్నాకే మొదలు పెట్టానండి. బా. మళ్ళీ తర్వాత గురువునే ఫస్ట్ దైవంగా భావించాలి, ఓకే. మళ్ళీ మంత్రం పని చేయాలంటే. ఓకే. మనం వెంటనే ఎట్లా అనేసుకుంటా, గురువు దొరికారు ఓకే, ఆయనే దైవం అనుకోవాలా. మనం కరుడు కట్టిన శివుడు భక్తులు, ఆ! ఆ! నుంచుంటే శివ కూర్చుంటే శివ. ఓకే. నేను ఆ! అలా అని చెప్పి నేను గుళ్ళకేమి ఎక్కువ తిరగనండి. అచ్చా! పనే దైవం నాకు, అంతే. నా సూపర్, పని మీరు సూపర్, అన్నారు కదా, సూపర్. నేను అంతే. గుళ్ళకేమి తిరగనండి ఇప్పుడు ఆ! కూడా. ఓకే. నా పని నేనే, నాకు ఇల్లే దేవాలయం, నాకు పనే దేవాలయం, ఓహ్! సేవే ధర్మం నాకు, అంతే. సూపర్. ఆ! అయితే ఒక 4 రోజులు పట్టింది మళ్ళీ. హ్మ్. గురువే నాకు సర్వం అనుకొని గురువు తర్వాత శివయ్యని జరపడానికి ఒక 4 రోజుల ప్రాసెస్ నిరంతరం బా. చేసి తర్వాత అప్పుడు ఒక మిరాకిల్ జరిగింది. హ్మ్. ఒక అద్భుతమైన అనుభూతి జరిగింది. వావ్! గురువు గారు ఇంకా సర్వం అనుకొని నేను మొదటి పురస్చరణ పూర్తి చేయగానే అంటే అది భ్రమ కాదు, గురువు గారు వచ్చి ఇంకా ఆ రోజు నా చేయి పట్టుకున్నారు. ఇంకా అంటే గురువు అంటే భౌతికంగా ఉండాల్సిన అవసరం లా, ఎక్కడున్నా గురువు సమాధానం చెప్తారు అనేది నాకు అర్థమైంది ఆ రోజున. వావ్! ఆ! వాట్ ఏ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అంటే నా లైఫ్ లో. అసలు నేను అంత ఈజీగా నమ్మే అమ్మాయిని కాదండి. ఆ. ఫుల్ లాజికల్స్, ఓకే. వెరీ ప్రాక్టికల్, వెరీ క్యాలిక్యులేషన్స్, ప్రతిదానికి ఎగ్జాంపుల్స్, రిజల్ట్స్ కావాలి నాకు. ఆ. అలాంటి అమ్మాయి నేను. నేను నేనే మూఢనమ్మకాలు వద్దంటున్నానంటే మరి నేను ఎంత అంతే స్ట్రాంగ్ కదా. మైండ్ సెట్, అవును, అవును. ఆధారాలు లేకుండా నమ్మే అమ్మాయిని కాదు నేను. ఓకే. అది అన్నాక ఇంకా నేను గురువు గారిని పూర్తిగా ఇంకా అసలు పూర్తి స్థాయిలో తీసేసుకున్నా. మంత్ర సాధన చాలా సిన్సియర్ గా చేయటం మొదలు పెట్టానండి. గంటలు అంటే ఎవరికి తెలియదండి. హ్మ్. ఇదేంటి డబ్బా కొట్టుకోకూడదండి. పూజలు చేసినా ఈ చేసిన వీడియోలు ఇవన్నీ కరెక్ట్. మాకు అసలు అవును, లేదండి. అది అవును, పద్ధతి కూడా కాదు. అవును. గోప్యంగా జరగాలి సాధన. ఓకే. ఏమనుకోవద్దు, చాలా మంది దాన్ని ఇన్సల్ట్ గా ఫీల్ లేదు, అవ్వద్దు. లేదు. గోప్యంగా ఆ. జరగాలండి సాధన. రైట్, రైట్. నా యొక్క వెరీ ఆప్తమిత్రులు తప్ప మూడో ప్రపంచానికి అసలు మూడో వ్యక్తికి తెలియదు అసలుకి నేను సాధన చేస్తాను 10 సంవత్సరాల నుంచి అని కూడా తెలియదు. ఓకే. శ్మశానంలో అట్లా చేస్తారా? మామూలుగా లేదండి, ఇల్లు? కొంచెం భయస్తురాలను కదా, ఓకే, రైట్. ఆ స్థాయి వరకు అక్కడికి వెళ్ళలేదు. వెళ్ళలేదు కదా. అంటే అదంతా దక్షిణాచారం అండి. వామాచారం. ఆ. వామాచారంలో శ్మశానానికి వెళ్తారండి. అవును. దక్షిణాచారం సాత్వికం. రైట్. నాదంతా సాత్వికం. సాత్వికమే కదా. ఓన్లీ ఓకే. వెజిటేరియన్ సాత్వికంగా వెళ్తాను. నేను చాలా భయస్తురాలండి. Right. ధర్మానికి కట్టుబడి ఉంటా, అహింసావాదిని. రైట్. కాబట్టి అలాగా సాధన చేసేటప్పుడు అద్భుతాలు చూసాను. అవునా? నేను నిజం చెప్పాలంటే నేను చూసిన అద్భుతాలు అయితే నా స్థాయిలో నేను ఏదో అతిగా చెప్తాం కదండి, నా ప్లేస్ లో ఎవరున్నా బాబాజీలో మాతాజీలో అయిపోయేవాళ్ళు, నో డౌట్ అబౌట్ ఇట్. 2018లో అయితే హైయెస్ట్ పీక్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ 2018లోనే. బా, బా, బా. అంటే చాలా మంది కళ్ళలో చూస్తేనే గొప్ప అనుకుంటారు కదా, అవును. నేను ఇళ్లలోనే చూసిన అద్భుతాలు ఉన్నాయండి. ఓటి. అంటే కళ్ళు ఎదురుగానే. ఆ, సో కొంతమంది దేవతల పేర్లు కూడా తెలియదు నాకు అప్పటికి. ఆ, నేను ఎంత గిల్ట్ ఫీల్ అయి ఉంటానో అర్థం చేసుకోండి. ఆ. అంతేనండి. సూపర్, ఎప్పుడైతే సూపర్. మన మనస్సు స్వచ్ఛంగా ఉంటుందో అలాంటి జరుగుతాయి. అవును. నేను నథింగ్, నేను అనేది లేదు అని చిన్నప్పుడే డిసైడ్ అండి.